అంతకుముందేమో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటేమో క్యాసినో వచ్చేసింది, గోవా నుంచి అమ్మాయిల్ని తీసుకొచ్చారు, మొత్తం నాశనం అయిపోయింది, తెలుగు సంస్కృతిని సర్వనాశనం చేశారని. ఇప్పుడేమో కేపీఎల్కు కోస్తా సై, కేపీఎల్ కోడిపందాల లీగ్ అంట. పేర్లు చూడండి ఎట్లా పెడుతున్నారు. కోడిపందాలకు భారీగా ఏర్పాట్లు, ఇది వీళ్ళు రాసేది. సార్ మీరు ప్రశ్న ఇందాక అడిగిన దాంట్లోనే ఒక చిన్న సవరణ సార్. అబద్ధాలు వీళ్ళు మీడియా పరంగా ఈ తబేలా ఛానల్ త్రూగా ప్రజల్లోకి చొప్పించిన తర్వాత దాన్ని అథెంటికేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారితో ఆ మాట చెప్పిస్తున్నారు. అది వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒక స్థాయిలో ఉన్న మనిషితో అబద్ధం చెప్పిస్తే దాని జస్టిఫికేషన్ అంటే వీళ్ళు సెట్ ఆఫ్ ఆడియన్స్ ఎలాగే ఉంటారంటే ఆ ఛానల్లో డిబేట్ చూసిన వాళ్ళు లేదంటే ఈ దిక్కుమాల వార్తలు చదివే వాళ్ళు ఈ తపేలా ఛానల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్తే దానికి రాజముద్ర పడిపోతుంది అన్నమాట. అంచేత వీళ్ళ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వీళ్ళు ప్రజల్లోకి పెనట్రేట్ చేసిన తర్వాత ఆ చంద్రబాబు నాయుడు గారితోనో లేదా లోకేష్తోనో దాన్ని అథెంటికేట్ చేస్తారు. ఇది వాళ్ళ క్రియాశీలం. మీరు ఇందాక లిస్ట్ రాయమన్నారు. అవును, వాళ్ళంత లిస్టుని ఎస్ఏ రైటింగ్ కింద వాడతారు, కానీ వాళ్ళ ప్రెస్ రైటింగ్ ఎప్పుడు ఒకటే ఉంటుంది, ఊకిల్డ్ బాబాయ్ అలా ఎమ్మెల్సీ గారు డోర్ అవి ఎక్కర్లే. వాళ్ళు 5 బుల్లెట్ పాయింట్లు. ఏ డిబేట్ కైనా నేను శాఖర్ ఎక్కడైనా తగిలితే మాకు ఫస్ట్ పంచాయతీ ఇదే, ఊకిల్డ్ బాబాయ్ అమ్మ చెల్లికి అన్యాయం చేశాడు, ఈ సోది తప్ప ఇంకేం ఉండవు వాళ్ళ దగ్గర. డోర్ డెలివరీ ఎమ్మెల్సీ ఈ స్టాండర్డ్ ఫార్మాట్ తో వాళ్ళు ముందుకు వస్తారు మా దగ్గరికి. యాక్చువల్లీ మేము వేరే డిబేట్స్కి వెళ్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అన్న చెప్పినట్టుగా ఒకే ఒక డైలాగ్, మీరు అప్పులు ఎంత చేశారు, హూకిల్డ్ బాబాయ్, మీరు సంక్షేమం ఎందుకు ఇట్లేదు, తల్లి చెల్లిని ఎందుకు గెంటేశారు, మీకు ఒకటే మాట సాగర్. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. మీరు ఇప్పుడు నేను ఒక మాట, మీరు నేను మనం ఎంత ఇరుబాగులలో అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఇన్ని అప్పులు అయిపోయి అంటారు కదా, ఓ దిక్కుమాల బడ్జెట్ క్యాప్ ఒకటి పెట్టుకుంటాం, లేదా కేంద్ర మంత్రి మళ్ళీ ఎవరు రఘురామకృష్ణరాజుతోనే అడిగిస్తారు ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్లో. ఆయనకి మళ్ళీ చెవులో గుణం తీసి 4,47,447 కోట్లు ఆ నిద్రలో లేపిన ఫిగర్ చెప్పొచ్చు. చిచ్చిచ్చే తూచ్ ఎంత నిజం చెప్తే మేము ఎలా ఒప్పుకుంటాం అని చెప్పి నెక్స్ట్ డే యనమల రామకృష్ణుడితోనూ గవర్నర్ని చిన్నపిల్లని చేసి ఆయనతో అబద్ధాలు చెప్పించేసి వీళ్ళు కూడా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి అంటే టెక్నాలజీ అంతా చూపించేస్తే 10 లక్షల కోట్లు. మళ్ళీ అక్కడ చూసారు ఆ స్క్రిప్ట్ డిఫరెన్స్ అన్నమాట. యనమల రామకృష్ణ 14 లక్షల కోట్లు అని చెప్పి వీళ్ళు 10 లక్షలు మళ్ళీ అనుమానం రాకుండా బాటా రేట్. నేనైతే ఒక మాట అడుగుతాను సార్, మీరు కోడి పందాల దగ్గర ఆగిపోయారు కానీ ఈ క్యాసినోలని అక్కడి నుంచో అమ్మాయిల్ని తీసుకొని వచ్చి నాకు అంటే కొన్ని మాటలు నేను చెప్పకూడదు. ఆ జనసేనకి సంబంధించిన వాళ్ళు స్టేజ్ మీద ఆ మహిళా బట్టల వస్త్రాలు తీసేసి నువ్వు డాన్స్ అయ్యమ్మా అని అడుగుతున్నాడంటే అసలు ఈ రాష్ట్రంలో ఉమెన్ కమిషన్ అన్నవాడు ఉందా, హోంమంత్రి ఉందా, వాళ్ళ మీద యాక్షన్లు లేవా, వాళ్ళని ఎవరు ప్రశ్నించారా? అసలు సంక్రాంతిని ఇంత భ్రష్టు పట్టించినటువంటి ఈ 2 సంవత్సరాల సంక్రాంతిని ఒకసారి జనాల్ని ఆలోచించమని చెప్పండి. మహిళలు సాంప్రదాయము పద్ధతులు అని చెప్తున్నటువంటి ఈ మన రాష్ట్రంలో పక్క ఊరు నుంచి పక్క రాష్ట్రంలో నుంచి వచ్చి ఇక్కడ ఏమి క్యాసినోలు డాన్స్లని అడ్డగోలుగా ఎలా పడితే అలా మహిళలని కూడా లేకుండా కించపరుస్తూ బట్టలు ఇప్పటికంటమ్మా అని చెప్పినటువంటి సాంప్రదాయాలు ఈ కూటమి ప్రభుత్వంలోనే చూశాను సార్. ఎవరైతే ఉన్నారో ఉమెన్ కమిషన్ గా ఉన్నారో ఆమెను ఒకసారి రిజైన్ చేయమనండి, లేకపోతే ఏ బిడ్డల యొక్క పరువులు ఎక్కడెక్కడ పోయాయో ఒకసారి లిస్ట్ అవుట్ తీయమని అనేది నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. కాదు మేడం, మొన్న ఒక సినిమా యాక్టరు హీరోయిన్లు మంచి బట్టలు వేసుకోండి అని చెప్పినందుకు ఆయన మహిళా కమిషన్ పిలిపించి ఏదో వివరణ కూడా తీసుకుని వార్నింగ్ ఏదో ఇచ్చిన తెలంగాణలో గుర్తు చేస్తున్నా. ఇక్కడ బట్టలు ఇప్పేయండి అని చెప్తున్నారు ప్రజాప్రతినిధులే, బట్టలు ఇప్పేసి డాన్స్ చేయమంటున్నారు. పవన్ కళ్యాణ్ ఆడపిల్ల మీద ఏదైనా జరిగితే అన్నాడు కదా, మరి వాళ్ళ నాయకుడే కదా ఆడపిల్ల మీద దైత్యం చేస్తుంటే ఎందుకు మాట్లాడుతున్నాడు? మాడవలసింది పవన్ కళ్యాణ్ కదా. వాళ్ళని అలాంటి వాళ్ళని క్వశ్చన్ చేయరు. ఏంది సనాతన ధర్మం ఏం చెప్తుంది, బట్టలు ఇప్పది ఏమని చెప్తుందా సనాతన ధర్మం? వీటి మీద ప్రశ్నించారా? శేఖర్ రెడ్డి గారు ఒక 30 seconds ప్లీజ్. సార్, కోళ్ల పందాలు, గుండాట, పేకాట, జోదం, క్యాషినో, రికార్డింగ్ డాన్సులతో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే సార్ ఆంధ్రప్రదేశ్ లో వాటి ఏటికి పోలీసులు అడ్డు చెప్పలేదు సార్. కానీ దుర్మార్గమైన విషయం ఏంటంటే సార్, నిన్న కాశీనాయన 130 జయంతి ఉత్సవాలు జరిగాయి సార్. మా ఉదయగిరి నియోజకవర్గం, మా సీతారాంపురం మండలం, మా సొంత మండలం సార్. కాశీనాయన 130 జయంతి ఉత్సవాలు జరిగితే పూణే నుంచి కాశీనాయన వారసులుగా ఉన్నటువంటి వ్యక్తులు, పూణేలో ఉండే వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఒక పాట కచేరీ ప్రోగ్రాం పెట్టి వాళ్ళందరిలో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులైనందువల్ల అందులో ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి పాట జెండల జత కట్టడమే మీ ఎజెండో అనే పాట వేపిస్తే రాత్రి 2:30కి తీసుకెళ్లిపోయారు సార్.
రాత్రి 2:30 తీసుకెళ్లి ఇప్పటి వరకు Yes. స్టేషన్ లో పెట్టున్నారు. అంటే రికార్డింగ్ డాన్స్ లేయొచ్చు, ప్యాకాట్ ఆడిపియొచ్చు, జోదం ఆడియొచ్చు, గుండాట ఆడియొచ్చు, ఆడపిల్లల బట్టలు ఇప్పియొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాట పడితే ఇది చట్ట వ్యతిరేకం అయిపోయింది సార్, భయం, సంఘ భయం. విద్రోహం అయిపోయింది సార్. Yes. శేఖర్ దాని ఎంత భయం దుర్మార్గం అంటే Right. సార్ రాష్ట్రంలో Yes. పండుగలు ఎలా నడుస్తున్నాయో చూడండి సార్. ఆడపిల్లలతో అర్ధనగ్నంగా డాన్సులు వేయించుకోవచ్చు కానీ పాటలు మాత్రం పెట్టకూడదు, అంతేనా? పాట అదే జగన్మోహన్ కొత్త రెడ్డి గారి చట్టం పాట పెట్టడమే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు సార్. థ్యాంక్ యూ సార్, శేఖర్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ప్రసాద్ గారు అలాగే నాగమల్లేశ్వర్ గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చ కార్యక్రమం చూస్తూనే ఉండండి.